హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? వారణాసికి అయితే వచ్చేసేసామండి. ఇక్కడ ఆపోజిట్లోనే ఒక టీ షాప్ ఉండింది. సో టీ తాగేసేసి వెంటనే క్యాబ్ పట్టుకొనేసి హోటల్కి బయలుదేరేసామండి. యాక్చువల్గా వచ్చేసి ఈ లాక్ తీసింది లాస్ట్ మంత్ అండి, అందుకే అక్కడ అంత మంచు కనిపిస్తూ ఉంది. సో మేమైతే మాత్రం హోటల్కి అయితే వచ్చేసేసాము. మేము దిగిన హోటల్ అయితే ఇదండి. జస్ట్ మీకు ఈ వీడియోలోనే హోటల్ టూర్ కూడా చూపిస్తాను చూడండి. ఇదేనండి హోటల్ వారణాసి ఇన్ అండి. హోటల్ అయితే చాలా బాగుంది, యాంబియన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఇది వచ్చేసి ఒక్క రూమ్ ఉందండి, బట్ రూమ్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా, అంటే మనకి ఏవైతే నీడో అన్నీ ఉన్నాయండి. చూడండి, కాట్ అయినా టీవీ, అలాగే మనకి అంటే చిన్న సోఫా సెట్ అని, అలాగే టేబుల్, అన్నీ నార్మల్గా ఏవైతే ఉంటాయో హోటల్లో అన్నీ అయితే ఉన్నాయండి. కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాల్సి వచ్చిందండి. సో అందుకని ఈ హోటల్కి ఆపోజిట్లోనే స్మార్ట్ బజార్ కనిపించింది. సో అందుకని అక్కడికి వెళ్ళాము. నార్మల్గా అయితే మేము వెళ్ళింది మార్నింగే కాబట్టి అంత రష్గా కూడా ఏం లేదు. సో జనరల్గా లేడీస్కి అలవాటే కదండి, మన దగ్గర ఎంత ప్రైజెస్ ఉన్నాయి, అలాగే వేరే అంటే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎంత ప్రైస్ ఉన్నాయని చెప్పేసి చూడాలనిపిస్తుంది కదా. సో నేను అందుకని అక్కడ ఒక్కొక్కటి ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయని జస్ట్ చూశానండి. అయితే నార్మల్గా చెప్పాలంటే కంపేర్ టు మనతో చూస్తే మాత్రం అక్కడ కొంచెం తక్కువగానే అనిపించాయి. సో నెక్స్ట్ అయితే హోటల్కి వచ్చేసేసి ఫ్రెష్ అయిపోయాము. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదైనా ఆర్డర్ చేసుకుందాం అనేసి ఇదైతే ఆర్డర్ చేసేసానండి. యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. సో ఇది తినేసిన తర్వాత జస్ట్ అలా బయటకు వెళ్దామని చెప్పేసి బయటకు వెళ్ళాము. ఇప్పుడు ఈవినింగ్ అండి, అంటే మోస్ట్లీ అరౌండ్ 6 to 6:30 అయిపోయింది. సో అక్కడ వచ్చేసేసి మెయిన్ షాపింగ్, అలాగే స్వీట్స్ కూడా చాలా ఫేమస్. సో ఇది వచ్చేసేసి ఈ షాప్లో స్వీట్స్ అయితే చాలా బాగుంటాయని అన్నారు. సో అందుకని మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. అయితే నిజమేనండి, స్వీట్స్ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. స్వీట్సే కదా అనేసి మీరు జస్ట్ ఈ వీడియో స్కిప్ చేయొద్దు. అంటే మోస్ట్లీ నాకైతే అనిపించింది, నేనైతే ఇన్ని వెరైటీస్ అయితే ఎక్కడా చూడలేదండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉందన్నమాట. అంటే నార్మల్ మనకి ట్రెడిషనల్ స్వీట్స్, లడ్డు, అంటే బూందీ, జాంగ్రీ, వాటితో పాటు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో కొన్ని అయితే మాత్రం ఆవు పాలతో చేసినట్టు కూడా చాలా బాగున్నాయండి. చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో. మేమైతే మాత్రం కొంచెం అంటే ఒక 4 to 5 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ అంతేకాకుండా అక్కడ వచ్చేసేసి ఏదైనా తింటే బాగుండు అనిపించింది. అందుకని నేనైతే మాత్రం రసగుల్లా ఆర్డర్ చేసేసాము. సో రసగుల్లా అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయిందండి. సో తినేసిన తర్వాత నెక్స్ట్ అయితే హోటల్కి అయితే వచ్చేసేసాము. చూడండి నైట్ అయిపోయింది కదా. అయితే మార్నింగే లేచేసి ఇంకా నెక్స్ట్ గంగా స్నానం, కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళాలండి. అందుకనేసి రూమ్కి అయితే వచ్చేసేసాము. నేను చెప్పాను చూడండి, ఈ హోటల్ అయితే చాలా బాగుందండి. మనకి ట్రావెల్ డెస్క్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అందుకే నేను అది పనికి ఇది షూట్ చేశానండి. సో మార్నింగ్ అయితే రెడీ అయిపోయేసి కిందకు వచ్చేసేసాము. సో ఎలాగో వచ్చాం కదా అనేసి కింద కూడా వీడియో తీశారండి. వీళ్ళేను ట్రావెల్ డెస్క్ అనమాట. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే క్యాబ్ అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. సో మేమైతే మాత్రం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసేసి నెక్స్ట్ అంటే అంతలోపల వచ్చేసేసి వీళ్ళతో మనం క్యాబ్ మాట్లాడేసి పెట్టుకున్నాము. అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. నెక్స్ట్ కిందకు వచ్చేసామండి. అయితే నాకు ఎందుకో తెలియదు, మోస్ట్లీ వారణాసిలో చాలా వరకు బిల్డింగ్స్ అయితే అలాగే ఉంటాయి, అంటే కొంచెం పాతవిలాగా అనిపిస్తాయి. మేమున్న హోటల్కి ఆపోజిట్టేనండి అది. చూడండి ఎంత గల్లీలాగా ఉందో, బట్ మంచు అయితే ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా, ఇదేనండి మెయిన్ సెంటర్ వారణాసిలో. సో ఇక్కడైతే దిగేసేసి అక్కడి నుంచి అయితే మనకి అంటే ఆటోస్ అయినా కార్లైనా ఏది కూడా లోపలికి వెళ్ళనివ్వరు, ఎందుకంటే అంత రష్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మేము నడుచుకుంటూ వచ్చేసేసాము. అంటే నడవటం అంటే ఒక 10 minutes పడుతుందండి. వచ్చేసేసి ఇది గంగా స్నానానికి అనేసి గంగా నది దగ్గరికి వచ్చాము. బట్ యాక్చువల్గా ఇది వచ్చేసి బోటింగ్ టైం అనమాట. సో అందుకని ఫుల్ రష్గా ఉంది. అండ్ అంతేకాకుండా డెకరేషన్ కానీ అంతా మాత్రం చాలా బాగుంది. చూడండి జనాలు కూడా బాగానే ఉన్నారు. మంచు మాత్రం చూడండి 10 o'clock 10 to 10:30 అయిపోయింది, అయినా కూడా ఎంత మంచుగా కనిపిస్తుందో. సో ఇక్కడ గంగా నదికి ఆపోజిట్లోనే ఈ టెంపుల్ ఉందండి, చిన్నది అమ్మవారి టెంపుల్. అయితే చాలా బాగుందండి అమ్మవారు.
చూడండి ఎంత కలగా ఉందో. సో ఇక్కడికి కూడా వెళ్ళేసేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ పక్కనే ఒక చిన్నది అంటే చిన్న టెంపుల్లా కనిపించింది. చూడండి అక్కడ సాధువు ఉన్నారు. సో అందుకని మేము దూరం నుంచి చూసేసేసి వచ్చేసేసాము. బయట అయితే ఇలాగా ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉంటారండి. నెక్స్ట్ మేము వచ్చేసేసి కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళాము. నా ప్రీవియస్ వీడియోలో కాశీ విశాలాక్షి టెంపుల్ని పోస్ట్ చేశానండి. సో ప్లీజ్ వాచ్ చేయండి. నెక్స్ట్ ఆ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చేసేసి నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ ఎందుకో అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది కదా. సో అందుకని తీసుకున్నాము. అలాగే కొంచెం ప్రసాదాలు కూడా తీసుకొనేసి నెక్స్ట్ అయితే హోటల్కి వచ్చేసేసాము. సో ఇలా జరిగిందండి మా వారణాసి టూర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.